త్వరగా చంద్రబాబు గారు, స్నానానికి నీళ్లు సలసల కూలింగ్ అయిపోతున్నాయి. ఎరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు. ఏం లేదు చంద్రబాబు గారు, పట్టణంలో చదువుకొని వచ్చారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. చదువుకున్న సిటీలోనా, పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో ఊగినట్టు చంద్రబాబు గారు? ఏమైంది? ఇదే వీక్నెస్ రా. మీరు పని చేయండి, మీకు అచ్చట్గా మాలిష్ చేద్దామని ఉంది. చంద్రబాబు గారు మీరు కదకండి, మీరు పని చేయండి. చంద్రబాబు గారు మీరు మీరు ఇష్టం మీద కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నూనె తీసుకుని వచ్చేస్తాను. చంద్రబాబు గారు కదలకండి బాబు. ఈయనేదో పిచ్చి కుక్క కరిచినట్టుంది. మాలిష్ మాలిష్ చంద్రబాబు గారు, మాలిష్ 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 అవసరం అంట చంద్రబాబు గారు. ఏంటో కొడతావా? కొట్టలేదు చంద్రబాబు గారు, మీ తల మీద మాలిష్ చేద్దామని. డప్పనక 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 వెక్కిపోయింది. అలాగే చంద్రబాబు గారు, తాళం సరిగ్గా పడుతుందో లేదో చూశాను. డప్పనక చూసారా చంద్రబాబు గారు? ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. టీ అంటే టిఫిన్ ఏంటి? టీ అంటే కుడితి, టిఫిన్ అంటే గట్టి. చంద్రబాబు గారు వస్తాను రండి. నూనెంతా కంట్లో కలుతుందిరా, నేను స్నానం చేస్తున్నా. రానా త్వరగా. వచ్చావరా? రే కేశవ, నీ చేయబడినగానే మెదడు కదరా, మనసు కూడా చల్లబడిపోయింది. 10 మందికి అన్నం పెట్టి చేయగదే గారు, ఆ మాత్రం చల్లగా ఉంటాం సహజమే కదండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒక రకంగా నా పరిస్థితి పిచ్చి పిచ్చిగానే ఉందండి. సర్లే గాని కాస్త ఇక్కడ పట్టు. శబాష్రా. ఇంకా పెట్టానండి. చంపుతా, ఇప్పుడే కదా మొదలుపెట్టింది. కేశవ, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా? ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అర్జెంట్ గా చెప్పాలంటారా? ఏం చెప్పలేవా? అయితే అన్నయ్య గారిని అడిగి చెప్తానులేండి. అన్నయ్యని అడిగి చెప్పడం ఏంట్రా? మరి మాలిష్ చేసేది అన్నయ్య గారే కదండి. అన్నయ్య మావా, పెళ్ళెందుకు చేసుకోలేదు నువ్వు? అప్పట్లో కుక్కల రాజా గారు మనవరాలు మనకే ఇస్తామన్నారు, ఇచ్చుకోండి అన్నాను. తెరా చూస్తే మావా అడు చూడు, అదే గుడి. ఆ భీమరాజు గారితో వస్తుందే ఎవరా గజ్జల కోడి? ఏమో, ఊళ్ళో లేడీస్ అందరి లిస్టు జేబులో పెట్టుకు తిరగడానికి నేనేం నీళ్ళకి బ్రోకర్ గా అనుకున్నావా? నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు పద. నమస్కారం గజపతి బాబు. నమస్తే భీమరాజు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ నాకు చదువు కదా, పొట్ల పాలు పోయిద్దామని తీసుకెళ్తాను. అవును, ఈ అమ్మాయి ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు? నీకుండానే ఎంటేసుకు వెళ్ళిపోతున్నావా? అదే ఈ అమ్మాయి మా నాన్న సొంత మేనగోళ్ళు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఈ పిల్ల నా ఏకైక చెల్లెలికి ఏకైక కూతురు. నీకు చెల్లి కూడా ఉందేంటి? అది ఒక కన్నీటి కథ బాబు. 20 సంవత్సరాల క్రితం మా సొంత ఊళ్ళో పెద్ద గాలివాన, తుఫాను. మధ్యలో సౌండ్ ఏంటి? తుఫాన్ ఎఫెక్ట్. ఆ తుఫానికి మా ఊరు వాగు పొంగి వరదలొచ్చాయి, ఊరు కొట్టుకుపోతుంది. తల్లిని విడిచి పిల్ల, దూడని విడిచి దున్న, కుక్క, నక్క, పిల్లి, పంది అన్ని చల్లాచెదరైపోతున్నాయి. అదే వరదలు నా ఒక్కగానొక్క చెల్లెలు, ప్రాణప్రదంగా చూసుకునే నా తల్లి బిడ్డతో సహా కొట్టుకుపోతూ అన్నా నరిచింది నా చెల్లి. అమ్మా అట అమ్మా నరిచాను నేను. అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అని ఇలా అరుచుకుంటూ నా కళ్ళ ముందే బిడ్డతో సహా కొట్టుకుపోయింది. ఇన్నేళ్ల తరువాత అనాథగా బతుకుతున్న నా కోడలు బతుకుందని తెలిసి వెళ్ళి తెచ్చుకున్నాను. నా కోడల్లోనే నా చెల్లెల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. ఎంత దారుణం జరిగిపోయిందిరా, నాకు నీ కథ అన్నట్లేదు. హరిశ్చంద్ర నాటకంలో కాటి సీన్ చూసినట్టుంది. మీకేంటండి, నాకు ఆ కథ అన్నప్పుడు అట్టగా అనిపించింది. నువ్వు విన్నప్పుడా? మీకు చెప్తూ తను విన్నాడు కదా, తట్టుకోలేక. అమ్మో, కథ చెప్పేసరికి కళ్ళు దిగుతున్నట్టుగా ఉన్నాయి. ఒక కొబ్బరి బోనం తాగాలి. పద పద, కాసేపు ఇక్కడ ఉంటే నేను నీకేమవుతానో అడుగుతాను. ఏమ్మా, మీరు చెప్పారు కదా, కరెక్ట్ గా మీరు చెప్పమన్నట్టు చెప్పారా? నాకన్నా అద్భుతంగా చెప్పారు. ఏ అద్భుతంగా చెప్పాడు? ఎక్కడ దొరికిపోతానో భయపడి చచ్చా. అవత చిన్నబాబు మన కోసం ఎదురు చూస్తుంటాడు. పద పద.